ఎవరి మీద కరుణ? ఎవరి మీద మహాకరుణ? మన మీద మనకి కరుణ. ఎవరు మనము? అంతా మనమే. అహం బ్రహ్మాస్మి. నేనే ఆ పుట్ట, నేనే ఆ చెట్టు, నేనే ఆ కొండ, నేనే ఈ రవివర్మ గారు, నేనే రాజజగపతి రాజు. నేను నేను అంటున్నారా? నేను ఎక్కడుంది? మొత్తం అంతా మీరే. సో మీ మీద మీరు కరుణ చూపించుకుంటున్నారు, మీరు మీకు సహాయం చేసుకుంటున్నారు. ఇందాక వంశీ చెప్పినట్టు ఇదంతా స్వీయ కళ్యాణమే, స్వీయ కరుణే. మన మీద మనం కరుణ చూపించుకుంటున్నాము. ఇంకొకడు ఉంటే కదా వాడికి చేసేది. వాడి దగ్గర అంతే. ఎక్కడ చూసినా మనమే ఉన్నాం. చెప్పండి, అహం బ్రహ్మాస్మి, అన్ని చోట్ల నేనే ఉన్నాను, నా మీద నాకే కరుణ, నాకు నేనే సహాయము, నాకు నేనే తోడు, ఇది నాది ప్రకృతి, ఈ కొండలు నావి, ఈ అడవి నాది, ఈ సృష్టి అంతా నాదే. నీ సృష్టిని నువ్వు బాగు చేసుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి, సంరక్షించుకోవాలి. ఆగస్టు 1, 2, 3, 4 4 రోజులు ఉంటాను నేను ఇక్కడ. అయ్యా 4 days ఉంటాను. మొక్కలు నాటుతాను. నా పని మొక్కలు నాటడమే. మీరందరూ వచ్చి నీళ్ళు పోయాలి అంతే. స్వామీజీ ఆ కొండలోకి తీసుకెళ్తారు. వర్షాకాలం ఆగస్టు 1, 2, 3, 4. ఆ వర్షంలో మనం స్నానం చేద్దాం. ఇక్కడంతా వర్షంలో తడుద్దాం, వర్షంలో నానుదాం, విశేషంగా మొక్కలు పెంచుదాం. జంతు సంరక్షణ, వృక్షాల సంపోషణ, ఇది మనకు కావాలి. ఈ వర్షాకాలంలో నేను అన్ని చోట్ల మొక్కలు నాటాలి. ప్రకృతి వారిలో నాటాలి, వశిష్ఠ గౌతమిలో నాటాలి, కాశ్మీర్ వారిలో నాటాలి, కడతాలో నాటాలి, బెంగళూరులో నాటాలి, అన్ని చోట్ల నాటాలి, జీతవనంలో నాటాలి. సో అన్ని చోట్ల 4 రోజులు పెట్టుకున్నాను నేను. అన్నీ తిరుగుతాను. ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో అన్ని చోట్ల మొక్కలు నాటిస్తాను. ప్రతి చోట 4 రోజులు ఉంటాను. వర్షాకాలం అంతా ఇది నా ప్రోగ్రాం. ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో అక్కడక్కడ 4 రోజులు ఉండి మొక్కలు నాటించి ఈ సంవత్సరం నా ప్రోగ్రాం అది పెట్టుకున్నాను. ఆగస్టు 1, 2, 3, 4 ఇక్కడ ఉంటాను ప్రకృతి వ్యాలీలో. నాతో పాటు మీరందరూ అన్ని చోట్ల మొక్కలు నాటాలి. ఇది ఒక పెద్ద ఉత్సవం, మొక్కలు నాటే ఉత్సవం, మొక్కలు నాటే ఉద్యమం. ఇది ఉత్సవము, ఉద్యమము. మొక్కలు నాటడం కన్నా గొప్ప ఉద్యమం ఏదైనా ఉందేమే? అంతకన్నా గొప్ప ఉత్సవం ఏదైనా ఉందా? కానీ నాకు చాలా పళ్ళ చెట్లు కూడా కావాలి. అన్ని రకాల పళ్ళ చెట్లు, జామ, మామిడి. నాకు జామ పండు చాలా ఇష్టం. పోయి చిన్నప్పుడంతా జామ చెట్ల మీదే ఉండేవాడిని. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీద పోయేవాడిని. చిన్నప్పుడంతా చెట్ల మీదే ఉండేవాడిని, చెట్ల మీద పండ్లు తింటుంది. అదే నా పని. మా ఊరు బోధన్, శక్కర్ నగర్. అక్కడ అందరి ఇళ్ళలో పళ్ళ చెట్లు ఉండేవి. ఒక్కొక్కరి ఇంటికి పోయేది, ఆ చెట్టు ఎక్కేది, పళ్ళు ఆ చెట్టు మీద ఉండేది. తిని 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 చచ్చాను ఆయన. నాకు అన్ని పళ్ళ చెట్లు కావాలి. అడవిలో ఉండే పళ్ళ చెట్లు కావాలి. ఈ ప్రకృతి వాడి నిండా పళ్ళ చెట్లు కావాలి. ఇంకా నీ ఇష్టం. అవి పెట్టిన తర్వాత ఆ తర్వాత నీ ఇష్టం. వచ్చే రోజుల్లో ఎవడు వండుకొని తినడు, పళ్ళ చెట్లు తిని బతుకుతాడు హాయిగా.
బిగ్ క్లాప్స్. ఇంకో 50 సంవత్సరాల తర్వాత నెలకి ఒకసారి వండుకుంటారు. అది పౌర్ణమి రోజు ఏదో స్పెషల్గా బ్రేక్ ద రొటీన్ చేయాలి కనుక వాళ్ళు వండుకుంటారు. మిగతా అన్ని రోజులు హాయిగా ఆ చెట్ల ఆకుల రసాలు, ఆ పళ్ళ రసాలు, పళ్ళు అవే తిని బతుకుతారు. నెలకి 30 రోజులు ఒకరోజు మటుకు వండుకొని తింటారు. పాయసం ఏమున్నాయి వండుకోవడానికి? పాయసం, మిరపకాయ బజ్జీలు, అరటి బజ్జీలు, ఉగ్గాని. నెలకి ఒకరోజే. మిగతా అన్ని రోజులు పళ్ళు, ఆకుల అలములు, కందమూలాలు. ఎంత బాగుంటుంది. పనస పళ్ళు. మా ఫాదర్కి పనసపండు అంటే బలి ఇష్టం. పోయి పనసపండు అనక నాకు మా ఫాదర్ గుర్తుకొస్తాడు. ఆయనకి ఎంత ఇష్టమో పనసపండు అంటే. పనసపండుని చూసినప్పుడే నాకు మా ఫాదర్ గుర్తుకొస్తారు. ఇంకో 50 సంవత్సరాల తర్వాత నెలకు ఒకరోజే వండుకోవాలి మనం అంతా. అదంతా జరుగుతుంది. ఎలా ఉంటుంది చెప్పండి జీవితం? రోజు వండుకోక్కర్లేదు. ఆ ఒక్కరోజు నెలకి వంట కూడా మగవాళ్ళే చేస్తాను. అది కూడా ఆడవాళ్ళకి పని లేదు. ఆడవాళ్ళకి ఒకటే పని, పిల్లల్ని పెట్టించాలి అంతే. అది మగవాళ్ళు చేయలేరు కనుక. వంట పని మగవాళ్ళు చేయొచ్చు కదా. ఏమైనా చేస్తావు నువ్వు వంట? మనం చేస్తాను. నేను చేస్తాను కదా. నెలకి ఒకరోజే వంట. ఆ వంట కూడా అంత మగవాళ్ళే చేస్తారు. జగపతి రాజు నేర్చుకున్నాడు కదా వంటలు చేయడం ఇక్కడ. ఏమయ్యా? స్విగ్గీ. చివరికి నీకు ఆ గతి పట్టిందే. భీముడు వంటవాడుగా అయినట్టు వలలుడుగా 1 సంవత్సరంలో ఏం చేశాడు భీముడు? అంతే, గద వదిలిపెట్టేసి గరిటె పట్టుకున్నాడు. నువ్వంతే నాయన. నెలకి ఒకరోజే వంట. మిగతా అన్ని రోజులు ఫలాలు, ఆకులు, రసాలు, జ్యూస్లు. భవిష్యత్తులో అదే జరగబోతోంది. కానీ నాకైతే నెలకి ఒకరోజు మిరపకాయ బజ్జీ కావాలి నాకు. నేను తిన్నది మిరపకాయ బజ్జీ ప్రపంచంలో ఎవడు తిని ఉంటాడు ఇప్పటిదాకా. మనకి ఏది వచ్చినా మనం కాదన్నాం. అన్నిటికీ వెల్కమ్. చెప్పండి, అన్నిటికీ. సుఖాలకి, కష్టాలకి, లాభాలకి, నష్టాలకి, మానాలకి, అవమానాలకి, చెట్టుకు, పుట్టకు, పాముకు, తేలుకు, చావుకు, అన్నిటికీ వెల్కమే. అన్నిటికీ ఎప్పుడు నిరంతరం వెల్కమ్ స్థితిలో ఉండేవాడే పిరమిడ్ మాస్టరు. కష్టానికి, సుఖానికి, నష్టానికి, లాభానికి, మానానికి, అవమానానికి, సంపదకు, పేదరికానికి, బ్రతుకుకి, చావుకి వెల్కమ్. అందరూ చెప్పండి గట్టిగా, వెల్కమ్. వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఏదైనా కానీ వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఏదైనా కానీ వస్తే రాని, ఉంటే పోతే. మీరందరూ పోతండి. వచ్చేదాన్ని రాకూడదని అనుకోవడము, ఉన్నదాన్ని ఎందుకు ఉందిరా అనుకోవడము, పోయేదాన్ని ఎందుకు పోతుందిరా అనుకోవడము, ఇదంతా అజ్ఞానము. ఏదైనా కానీ చెప్పండి గట్టిగా, వస్తే రాని, ఉంటే
ఉండని, పోతే పోని. ఇది మన ఉద్యమము, ఇది మన ఉత్సవము, పిరమిడ్ ఉద్యమము, పిరమిడ్ ఫిలాసఫీ. వర్షం రాలేదు, మనం పూజలు చేస్తామా? వర్షం కోసం పూజలు చేయం, వర్షం రావాలని ప్రార్థన చేయం. వర్షం రాలేదా, ఎండిపోయి చేస్తాం అంతే. వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, కొట్టుకుపోతున్నారు అందరూ. మనం పూజలు చేస్తామా? వరదలు రాబోయొద్దని చెప్పేసి చెయ్యం, కొట్టుకుపోతాం. కరోనా వచ్చింది, కరోనా రాకుండా పూజలు చేస్తామా? ప్రార్థన చేస్తామా? రాని, ఉంటుంది, ఉండని. ఒక ముద్ద నీకు, ఒక ముద్ద నాకు. ఒక ముద్ద కరోనాకి, ఒక ముద్ద నాకు. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, ఇద్దరు ఒకటే చోట ఉందాం హాయిగా. అన్నిటికీ వెల్కమ్. రాజుగారిని ఆవిడ వచ్చి తిడుతోంది కదా, ఉమ్ముతో తిడుతోంది. ఈయన వెల్కమ్ అంటాడు ఆయన. ఆ పిల్లలకి భోజనం పెడితే ఆవిడ వచ్చి తిట్టింది, తాగి వచ్చి వెల్కమ్. మీరంతా తాగి వచ్చారేంటి? నాకు డౌట్గా ఉంది మీ మీద. కరెక్ట్, సాంబార్ తాగొచ్చుంటారు. తాగి వచ్చినా సరే వెల్కము. మీరు సాంబార్ తాగినా ఏది తాగినా మాకు వెల్కమే. మీ జీవితం మీ ఇష్టం, మీ కడుపు మీ ఇష్టం. తాగిరండి, వెల్కమ్. ఏం చేస్తావా మరి తాగి వస్తే? ఏదైనా కానీ వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. దేనికి అంటు పెట్టుకుని లేము మనం, అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు. నో అటాచ్మెంట్, నో డిటాచ్మెంట్. దట్ ఈజ్ పర్ఫెక్ట్ లైఫ్. ఏదైనా కానీ వస్తే రాని, ఉంటే ఉండని. నీతో పాటు 1000 సంవత్సరాలు ఉంటాను అంటుంది కరోనా వచ్చి. ఉండు, నేను 1000 సంవత్సరాలు, నువ్వు కూడా 1000 సంవత్సరాలు నాతో పాటే. ఎన్ని సంవత్సరాలు కరోనా ఉంటావో ఉండు ఇక్కడ, వెల్కమ్. నీకో ముద్ద, నాకు ముద్ద. నీకో మిరపకాయ బజ్జి, నాకో మిరపకాయ బజ్జి. అమ్మా, నాకో మిరపకాయ బజ్జి, ఆ కరోనాకు ఒక మిరపకాయ బజ్జి. ఏమయ్యా, అది హ్యాపీ, మనం హ్యాపీ. ఉభయకోశలోపరి. అందరూ బాగుండాలి కదా. నేను బాగుండాలి, కరోనా చెడిపోవాలా? రామచంద్ర మాత, వైరస్ మాత, నమస్కారం. ఏదైనా కానీ చేతి ఇలా చెప్పాలి. ఏదైనా కానీ వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. విప్లవం వర్ధిల్లాలి. ఒక్కొక్కరు ఒక ఆటం బాంబు సార్ వీళ్ళు. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. లేచింది, మహిళా లోకం దద్దరిల్లింది.